హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లన్నుకుట్టి వెరైటీస్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. నాకు ఇది ఒక స్పెషల్ వీడియో. ఈరోజు మా పాప జన్మదినం సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో పుట్టినరోజుని ఎలా జరుపుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి. ముందుగా పుట్టినరోజు నాడు తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేపించాలి. అభ్యంగన స్నానం అంటే ముందుగా నువ్వుల నూనెను తీసుకొని తలపై రాసి అలాగే ఒంటి మొత్తానికి నూనెను పట్టించి ఆ తరువాత నలుగు పెట్టాలి. నలుగు కోసం కొద్దిగా శనగపిండి, వరిపిండి, పసుపు ఇంకా పాలు వేసి కలిపి నలుగు తయారు చేసుకోండి. ఇప్పుడు ఒంటి మొత్తానికి కూడా నలుగును పట్టించి 5 నిమిషాలు విడిచిపెట్టిన తర్వాత మంచిగా తలంటు స్నానం చేపించండి. తలస్నానం చేపించేటప్పుడు కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేపిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా నలుగు పెట్టి స్నానం చేస్తే చర్మం మీద ఉన్న మురుకు మొత్తం పోయి చాలా మృదువుగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అయితే అలా రోజు చేసే అవకాశం లేకపోయినా ఇలా పండుగలకి పుట్టినరోజులకి అయినా సరే ఈ విధంగా స్నానం చేయడానికి ప్రయత్నించండి. మనం ప్రయత్నిస్తే కదా పిల్లలు కూడా దాన్ని అలవాటు చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే సాంప్రదాయ పద్ధతిలో పుట్టినరోజు అంటే మనం పుట్టినప్పుడు ఏ మాసంలో, ఏ తిథి, ఏ నక్షత్రంలో అయితే పుట్టామో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే మాసము, తిథి, నక్షత్రం వచ్చినప్పుడే మన అసలైన పుట్టినరోజు. అలా కాకుండా మనం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్లో డేట్లను చూసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మన సాంప్రదాయంగా వచ్చిన పండుగలన్నీ కూడా మాసము, నక్షత్రము, తిథిని చూసి నిర్ణయిస్తారు. ఆ విధంగానే మనం కూడా జరుపుకుంటాము. మరి పుట్టినరోజు ఏమో క్యాలెండర్లో డేట్లను చూసి చేసుకుంటాము. అలా అని మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆ సెలబ్రేషన్స్లో నేను కూడా ఉన్నాను. నాకు ఈ విషయం తెలుసుకొని పాటించడానికి ఇప్పటికీ వీలైంది. అందుకనే మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక నుంచి అయినా సరే మనం అలవాటులను మార్చుకుని మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపిద్దాం. ఈ విధంగా స్నానం చేయించిన తర్వాత తలకి కొద్దిగా ధూపం చూపించండి. ఇలా ధూపం చూపించడం వలన పిల్లలకి తొందరగా జలుబు చేయకుండా ఉంటుంది. అలాగే జుట్టు కూడా మంచి సువాసనగా ఉంటుంది. ఇలా ధూపం వేయడానికి అందరికీ బొగ్గులు అందుబాటులో ఉండవు కాబట్టి కొబ్బరి చిప్పలను బాగా ఎండబెట్టి వాటిని కర్పూరం సహాయంతో వెలిగించి మంచి సాంబ్రాణి పొడిని వేస్తే ధూపం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్త బట్టల్ని ధరించి ఇంట్లో దేవుని దగ్గర దీపం వెలిగించి పూజ చేయించండి. బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న కులదైవాన్ని మరియు ఇష్టదైవాలని ప్రార్థించి పూజను చేపించండి. ఇప్పుడు కుంకుమతో నుదుటిన చక్కగా బొట్టు పెట్టి పిల్లలకు పీట వేసి కూర్చుని పెట్టండి. ఇలా చేసిన తరువాత ఈరోజు ప్రత్యేకంగా నల్ల నువ్వులు, పాలు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పిల్లలకు 3 సార్లు తీర్థంగా ఇవ్వాలి. ఈ తీర్థం తీసుకుంటుండగా నేను పక్కన ఇచ్చిన ఈ శ్లోకాన్ని చెప్పించండి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం 7 చిరంజీవుల పేర్లతో రాయబడింది. ఈ శ్లోకం చెప్పడం వలన పిల్లలకు, పెద్దవాళ్లకు అపమృత్యువు పోయి చాలా సంతోషంగా ఉంటారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తయేతై చిరంజీవినః సప్తైతాన్ సంసరే నిత్యం మార్కండేయమధాష్టమం జిపేద్వర్షస్మతం సోపి సర్వవ్యాధి వివర్జిత. ఇలా తీర్థం తీసుకుని శ్లోకం చెప్పిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మరియు తల్లిదండ్రులు అందరూ కలిసి పిల్లలకి అక్షింతలు వేసి ఆశీర్వదించండి. తరువాత పిల్లల చేత ఈ శ్లోకాన్ని చెప్పించి ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ్.
ఇలా శ్లోకం చెప్పిన తర్వాత పిల్లలకి మంచిగా ఆశీర్వాదంని ఇవ్వండి. ఆ తర్వాత మనం బెల్లంతో చేసిన పరమాన్నాన్ని పిల్లలకు కూడా తినిపించి వాళ్ళ నోటిని తీపి చేయండి. ఇలా ఇంట్లో పూజ మొత్తం అయిన తరువాత మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దీపం పెట్టి మీ పేరు మీద దేవునికి అభిషేకం చేయించి గుడిలో ప్రదక్షిణ చేసి ఆ దేవుని అనుగ్రహం కూడా పొందండి. మరి మేము మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వచ్చి ఇలా మా పాప పేరు మీద ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి గుడిలో దీపం పెట్టించి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ఈ విధంగా పూజ అయితే చేపించాము. ఇలా ఈ విధంగా ఉదయం 7 గంటలలోపు మా పూజ మొత్తం చాలా చక్కగా ఈరోజైతే పూర్తయింది. అలాగే ఆ శివుని అనుగ్రహం అందరిపైన కూడా ఉండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు వీలైతే ఈ రోజున మీ స్థాయికి తగినట్టుగా అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది. అలా అని లేనప్పుడు అప్పు తెచ్చి పెట్టడం కాదు, ఉన్న దాంట్లోనే వీలైనంత మందికి అన్నదానం చేయండి. దీనివలన మన పిల్లలు కూడా మనల్ని చూసి సహాయం చేయడం నేర్చుకుంటారు. ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా సెలవు లేదు కాబట్టి తనతో పాటు మేము కూడా స్కూల్కి వెళ్ళి అలా పిల్లలందరికీ కూడా చక్కగా చాక్లెట్లు పంచిపెట్టాము. ఇలా స్కూల్లో తనతో చదువుతున్న పిల్లలందరూ కూడా తనని ప్రేమతో విష్ చేస్తుంటే చూడ్డానికి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు కూడా ప్రేమతో అందరూ బర్త్డే కార్డ్స్ని వాళ్ళు సొంతంగా తయారు చేసి ఇచ్చారు. ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి? అందరినీ ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా సరదా అనిపిస్తుంది మనసుకి. ఇలా స్కూల్లో కూడా టీచర్స్ అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈరోజు మా పాప బర్త్డే అయితే చాలా సరదాగా గడిపింది. ఇంకా మనము ఇలా సాంప్రదాయంగా పుట్టినరోజే కాకుండా పెళ్లి రోజుని కూడా ఈ విధంగా మాసము తిథి నక్షత్రం చూసి జరుపుకుంటే చాలా మంచిది. మరి అప్పట్లో పుట్టిన వారందరికీ కూడా జాతకాలు రాసిపెట్టి ఉండరు, కానీ అలా రాసి ఉన్న వారైతే చాలా అదృష్టవంతులు. లేదు అంటే డేటు ప్రకారమే జరుపుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. ఇప్పట్లో పిల్లలకి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి జాతకం రాసిపెట్టే ఉంటారు. మన అలవాట్లను మార్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ మనతో ఉన్న వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని కూడా వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువగానే పడుతుంది. అలా అని మీ ప్రయత్నం విడిచిపెట్టవద్దండి. ప్రయత్నం చేస్తే కదా ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు రాత్రికి ఇంట్లో మళ్ళీ పూజ చేసి వీలైనన్ని దీపాలని తనతో వెలిగించాము. ఈ విధంగా తనకి హారతి ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాము. ఇంకా మీకు ఏమైనా చేయాలి అనిపిస్తే మీ బంధువులను పిలిచి వాళ్ళని కూడా ఆశీర్వదించమనండి. ఇంకా మీకు కలిగితే పిల్లలతో తాంబూలం ఇచ్చి అతిథులకు భోజనం పెట్టి సంతోషంగా పంపించండి. మనము ఖర్చు పెట్టే కేక్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ కంటే అంత ఎక్కువ ఏమీ అవ్వదు. అలా భోజనం పెట్టడం వలన పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా తనకి హారతి ఇచ్చేటప్పుడు పక్కన నేను పిన్ చేసిన పాటని పాడుతూ తనకి అభినందనలు తెలియజేయండి. జన్మదినమిదం ఐ ప్రియా సఖే, జన్మదినమిదం ఐ ప్రియా సఖే, సంతనోతు తే సర్వదా ముదం, జన్మదినమిదం ఐ ప్రియా సఖే, సంతనోతు తే सर्वदा मुदं, प्रार्थयामहे भव सतायुषी, प्रार्थयामहे भव सतायुषी, ईश्वरः सदा त्वां च रक्षतु, ईश्वरः सदा त्वां च रक्षतु, पुण्यकर्मणा कीर्तिमर्जया, पुण्यकर्मणां कीर्तिमर्जया, जीवनं तव भवतु साधकं, जीवनं तव
భవతు సార్థకం. ఇంతేనండి, ఈ విధంగా మా పాప పుట్టినరోజునైతే జరుపుకున్నాము. మరి ఈ వీడియో చూసి ఒక్కరిలోనైనా సరే మార్పు వస్తే చాలా సంతోషం. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.